వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గల తెలంగాణ మాల మహానాడు కార్యాలయం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పరుసు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఎస్సీ ఉపకులాలను విభజించి అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న వాళ్లను విడదీసేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలా చేశారని ఆరోపించారు. మాల మహానాడు నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నేను ఎస్సీ వర్గీకరణ ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇంకొకటి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి మాలమాదిగలం అందరం అన్నదమ్ములకి కలిసి మెలిచున్నాం. ఈ బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అతనికి మా అన్నదమ్ములందరినీ విడదీసినందుకు ఏం తీసుకున్నాడో తెలియదు. దానికోసం అని పోయి నరేంద్ర మోడీతో కలిసి పొత్తు చేసుకొని ఇంత తొందరగా ఎస్సీ వర్గీకరణ 30 రాష్ట్రాల నుంచి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలందరి నుంచి నిర్ణయం తీసుకొని మనల్ని ఎస్సీ వర్గీకరణ చేయాలి. అంతకాకుండా వీళ్ళే ఎస్సీ వర్గీకరణ చేసి మన దళితులందరినీ అన్నదమ్ములకి కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరినీ వర్గీకరణ చేసి విడదీస్తున్నారు. దీనికోసమని నేను వ్యతిరేకిస్తున్నాను. ఆసిఫాబాద్ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందరూ కలిసి కట్టుగా తెలుసుకొని దీన్ని 1-2 సార్లు మళ్ళీ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని 1-2 సార్లు 4-5 సార్లు నిర్ణయం తీసుకొని కూర్చొని ఈ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని నేను అందరినీ మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తున్నాను. అందరూ కలిసి నిర్ణయం తీసుకొని అన్ని కులాలు మా ఎస్సీ దళిత ఎస్సీలు అంటే ఒక ఎస్సీ మాదిగా మాల మన్యపు కాదు, ఉపకులాలు 59 కులాలు ఉన్నాయి. అన్ని కులాల వారిని నిర్ణయం తీసుకొని అందరినీ మాట్లాడి కూర్చోబెట్టుకొని అందరినీ నిర్ణయం తీసుకొని మాట్లాడి ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నాను. దీనికోసం అని చెప్పి అందరినీ కలిసికట్టుగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు కాకుండా మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కాకుండా మళ్ళీ ఒకసారి వర్గీకరణ గురించి అందరినీ నిర్ణయాలు తీసుకొని అన్ని కులాలు అన్ని జాతులు అంటే మన ఎస్సీలే, వేరే కులాలు కాకుండా మన ఎస్సీ దళితులు మన కులాలు మన ఎస్సీ మన ఉపకులాలు అన్నీ ఉన్న ఒక ఎస్సీ అంటే మాలమాదిగ మాల కాకుండా ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. దాన్ని అందరినీ తీసుకొని వాళ్ళని కూడా ఇలా కలుపుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరే తీసుకొని వర్గీకరణ చేసి మాదిగా మాల మన్యపాన్ చేసి అందరిని దూరం చూడబుట్టిన అన్నదమ్ములే కలిసిమెలిసి ఉన్న వాళ్ళని దూరం చేసుకొని విడదీసి ఇప్పుడు ఎవడో ఇంటికి ఒకటి రాకుండా ఇప్పుడు ఒక్క కడుపున పుట్టిన అన్నదమ్ములు కరెక్ట్ లేకుండా చేస్తా అంటే కొన్ని కులాలన్నీ ఇప్పుడైనా కలిసిమెలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఈ కుల వర్గీకరణ పెట్టుకొని అందరి విడేసుడు కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను. దీనికోసమని మేము ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి వ్యతిరేకిస్తున్నాం. మా అద్దంకి దయాకరణ పోరాటం కోసం మేము బయలుదేరుతామని దానికోసం దీనికి సిద్ధంగా ఉన్నాం. మేము కాకపోతే మాకు అక్కడ నుంచి పిలుపు మళ్ళీ రాలేదని చెప్పేసి ఆగినాము. దాన్ని ఏది ఉన్నా కూడా మాకు ఒకసారి మీరు తెలుపగలరని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణది సుప్రీంకోర్టు గత కొన్ని రోజుల క్రితం ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు బీజేపీ ప్రభుత్వం దానికి వతస్తు పలికి సుప్రీంకోర్టు ఈ బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణకు అమలు చేసింది. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అందరం ఐకమత్యంగా ఏ రిజర్వేషన్లు లేకుండా ఎవరైనా కాంపిటీషన్లా ఉద్యోగాలు కొట్టుకోవాలంటే ఎవరి టాలెంట్ వాళ్ళను ఉపయోగించి కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల లేనోడు కూడా ఏబీసీ చేయడం వల్ల వాడు సి కేటగిరీ ఉన్నోడు జాబు కొట్టుకోవాలంటే కష్టమవుతుంది. ఈ సమానత్వంలో ఉంటే జాబులు కొట్టుకోవడానికి అర్హత ఉంటుంది. మమ్మల్ని అన్నదమ్ములో ఉన్నోళ్లను విడదీసి పాలిస్తుంది బీజేపీ ప్రభుత్వం వల్లనే ఈ వర్గీకరణ అనేది జరిగింది. దీన్ని కొమరంభీం డిస్టిక్ మాల మహానాడు ఈరోజు కమిటీ ఖండిస్తుంది. రాబోయే రోజుల ఉధృతంగా మేము ధర్నాలు చేయడానికి కూడా మేము ఉద్యమిస్తాం. ఇంకోటి ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వం మాల మహానాడు నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు చూసిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని మా మాల మహానాడు సందర్భంగా గవర్నర్ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పులో ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రోద్బలంతోనే ఇది జరిగింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా స్వార్థ రాజకీయాల కోసమే ఈ వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణను మా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు తరపున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఫర్దర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మాల మహానాడు ఉపాధ్యక్షునిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ తీర్పు సరైనది కాదు అని. జై భీమ్ జై మాల.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీల వర్గీకరణ తీర్పును మేము మాల మహానాడు సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ తీర్పు కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఆడిన నాటకాలను కనిపిస్తుంది. కాబట్టి ఈ తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు మరియు రాస్తా రోకోలు చేర్చి ఈ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం లేపుతామని సభగా మనం తెలియజేసుకుంటూ ఈ తీర్పును సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం. జై. మొన్నటికి మొన్న ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గురించి వీళ్ళు తొందరపడి దీన్ని తీసినట్టున్నది. కాబట్టి అటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చాతుర్వర్ణ వ్యవస్థను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే దాని మీద ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని శూద్ర అనే పదాన్ని కూడా తొలగించడానికి మరి అందులో 3 వర్గాలుగా చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ బీసీలో 110 కులాలు ఉన్నాయి, ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి, ఎస్టీలో 33 కులాలు ఉన్నాయి. అయితే ఈ కులాలన్నింటినీ కూడా వేరువేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతిగా వీళ్ళు చేసి రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ఇందులో బీజేపీ చాలా ఇది వాళ్ళకు అంటే కొంతమందికి లొంగిపోయినట్టున్నది. ఇటువంటి వాళ్ళు చేసి మా ఐక్యతను అన్నదమ్ముల వాళ్ళే ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మరి చీల్చి చెండాడినట్టు చేస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు సాధ్యపడదు. దీన్ని మళ్ళీ మేమంతా ఏకమవటానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల అంతా కూడా ఏకమవటానికి మేము అందరం ప్రయత్నం చేసి ఉద్యమిస్తాం. ఇది కలెక్టర్ ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్లో కూడా దీన్ని ఉద్యమించి మేమంతా ఒకటిగా కావటానికి ప్రయత్నం చేస్తాము. ఈ వర్గీకరణ అనేది చెల్లనేరదు అనే అభిప్రాయం మాకుంది. మరి దీన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇటువంటి వర్గీకరణ చేసి ఈ విభజించి పాలించు అనే పద్ధతిని తీసేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. జై మాల, జై మాల, జై మాల.